హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో భవంతిపై నుంచి కింద పడి మృతి చెందింది. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తుండగా కుటుంబ సభ్యులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన నీలిమ 2006లో ఇన్ఫోసిస్ లో చేరింది. 2011లో ప్రాజెక్ట్ ఆన్ సైట్ పని మీద అమెరికా వెళ్లింది. సెలవు పెట్టి గత నెల 21న ఇండియాకు చేరుకుంది. వచ్చినప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. ఆఫీస్లో పనుందని చెప్పిన నీలిమ నిన్న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. 8:45 ఆఫీస్కు చేరుకుంది. 9:36 భర్తతో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత కింద శివమై కనిపించింది. ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. ఎప్పుడు తనైతే చెప్పలేదు. ఇంత ప్రెషర్ ఉన్నా కానీ అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు అయితే తను యూఎస్ నుంచి వచ్చింది. మొన్న 21కి యూఎస్లో ఉన్నప్పుడు అయితే వర్క్ చేసేది. 1 o'clock వరకు నైట్ వర్క్ చేస్తూనే ఉండేది. యాక్చువల్గా ఈ 17th ఇద్దరం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, వెళ్ళిపోదామని. నేను కూడా వెళ్ళిపోదామని. తను అందుకని వెకేషన్ కోసం అని చెప్పేసి ఇటు వచ్చింది. 4 రోజులు ఇక్కడ ఉండేసి ఇద్దరం కలిసి పోదాం అనుకొని డిసైడ్ అయినాం. ఆ టైంలో నేను షాక్లో ఉన్నా. ఇంకేం అడుగుతారు, అసలు నా భార్య పోయిందని, ఇన్ఫోసిస్ పోయిందని కూడా నాకు తెలియదు. అనుమానం అంటే అనుమానం నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఐ మీన్ డైనమా తను చెప్పినట్టయితే ఇన్ఫోసిస్ పోతున్నా అని చెప్పినట్టయితే డిఫరెంట్ ఉండేది నాకు సిచ్యువేషన్. అయితే నేనన్నా పోయి తీసుకోనన్నా వచ్చేవాడిని. తీసుకొని రావడం అట్లా జరిగేది. ఇన్ఫోసిస్ 10వ అంతస్తులో ఆమె హ్యాండ్ బ్యాగ్ ఉంది. కానీ 7వ అంతస్తులో ఒక ఖాళీ చెప్పు ఉండగా మరో చెప్పు ఆమె కాలికే ఉండిపోయింది. దీంతో ఆమె 7వ అంతస్తు పైనుంచి పడిపోయిందని స్పష్టమైంది. అయితే నీలిమ ఆత్మహత్య చేసుకుందా, లేక ప్రమాదవశాత్తు జారి పడిందా, లేక ఇంకేదైనా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. అయితే కింద పడ్డ నీలిమను ఇన్ఫోసిస్ సిబ్బంది నేరుగా అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు నీలిమ మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్పాట్ కూడా చూసాము. కింద లైన్ కోసం పెట్టిన గడ్డి మట్టి ఉన్నది. ఇంజురీస్ కూడా చేయి మీద ఉన్నది. ఇంజురీస్ పోస్ట్ మార్టం తెలుస్తుంది కానీ ఇంజురీస్ దానికి ఇంపాక్ట్ తెలుస్తుంది. బేసిక్గా 10th floor నుంచి పడితే అలా ఉంటుందని భావిస్తున్నారు. దాని పని కోసం పోస్ట్ మార్టం వస్తే డీటెయిల్ తెలుస్తుంది. మనకు పోస్ట్ మార్టంలో డీటెయిల్ పేమ్ వస్తుంది. దానికి ఎంతమంది స్ట్రెంత్ ఎంతకెళ్ళి పడ్డది కూడా మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, నీలిమ మృతిపై ఆమె పేరెంట్స్ ఏమంటున్నారు? నీలిమ మృతి మీద ఆమె పేరెంట్స్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి 8 గంటలప్పుడు ఇన్ఫోసిస్ కార్యాలయం ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ లో చిన్న పని ఉంది, పని చూసుకుని వచ్చేస్తానని రాత్రి 8 గంటలకు బయలుదేరి వెళ్ళింది. ఇన్ఫోసిస్ కార్యాలయానికి 8:45కి చేరుకున్నట్టుగా అక్కడ రికార్డ్స్ లో కూడా ఉంది. అయితే 9:30 సమయంలో భర్తకి ఫోన్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆ 10:30 గంటలకల్లా ఆమె కింద పడి చనిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగింది? పైగా 7వ అంతస్తులో ఒక కాలికి ఉండాల్సిన చెప్పు 7వ అంతస్తులో ఉంది, ఇంకో చెప్పు ఆమె కాలికే ఉండిపోయింది. అంటే అక్కడి నుంచి ఏమైనా జారి పడిందా, లేక ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ ఆత్మహత్య చేసుకునేటట్టయితే గనక ఏదైనా లెటర్ కూడా రాసించాలి, సూసైడ్ నోట్ అన్నది రాసించాలి. అటువంటిది ఏది ఇప్పటిదాకా పోలీసులకు దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈ మృతి మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా బంధువుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అన్ని కోణాలను దర్యాప్తు జరుపుతామంటున్నారు. అందరి అనుమానాలని, సందేహాలని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ముందుగా ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఆ సమయంలో ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నించేందుకు రాయదుర్గం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నారు. భర్తతోటి ఏమైనా విభేదాలు ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి భార్యాభర్తలు ఇద్దరు తిరిగి యుఎస్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిన్న ఇన్ఫోసిస్ కార్యాలయానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఆమె చనిపోయింది. అయితే ఇన్ఫోసిస్ సిబ్బంది కూడా పైనుంచి పడ్డ